మాట్లాడుతూ ఉంటారు నాయకుడు. అసలు రాజధాని అనేది దేశానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఎక్కడైనా రాజధాని ఉందా చట్టంలో అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది నవ్వుల పాలవుతున్నారు ఇవాళ. నేను నిన్న చూశాను అక్కడ సోషల్ మీడియాలో కొత్తగా ఆయన కాయిన్ చేశాడు. ఏంటది? మూవీ గనట. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూవీ గన్. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రకంగా ప్రజల జీవితాలతో చిలకడటమాడు. ఏ రకంగా ఆ రోజు మరి మాతృమూర్తులు ఆడపడుచు ఏ రకంగా ఈ అమరావతి కోసం పాటుపడితే అటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆహర్నిశలు రాష్ట్రం కోసం పనిచేస్తా ఉంటే 70 సంవత్సరాల వయసులో ఆ రోజు కక్ష సాంపుల్ చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఒక పైశాచిక ఆనందం పొందినటువంటి పిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ అమంగ్ ద పీపుల్ హూ కండెమ్ ద అరెస్ట్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు, పుట్ హిమ్ టు జైల్ ఫర్ 50 days. ఇది రాజకీయాల్లో వైషమ్యాలు ఉండొచ్చు, విరుద్ధమైనటువంటి ఆలోచన ఉండొచ్చు, ఆ రకమైనటువంటి భిన్న అభిప్రాయం ఉండొచ్చు. అంత మాత్రాన ఆ రకంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపిస్తే ఏ రకంగా ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఒక కూటమిగా ఏర్పడి ఇటువంటి పార్టీలకు ఈ రాజకీయాల్లో స్థానం ఉండడానికి లేని చెప్పి ప్రజలను ఏకం చేసి ఆ రకంగా మరి ఆ యొక్క జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా కూటమి విజయ డంకా మోగించిందో, విజయాన్ని సాధించిందో ఇవాళ ప్రజలు గమనిస్తాను.